నెల్లూరు జీజీహెచ్లో 5 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. నెల్లూరు జీజీహెచ్లో 5 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ కిరణ్మయ్య. అయితే నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. 4 ఏళ్ల చిన్న బాలుడు కిడ్నాప్ అయ్యాడంటూ తల్లి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జీజీహెచ్లోనే ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏదైతే నిస్సహాయరాలుగా పడుకున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తల్లికి ఒక చిన్నారి బాలుడు ఉన్నాడు. ఏదైతే 4 ఏళ్ల బాలుడు సన్నీ ఇతని పేరు. ఈ సన్నీతో పాటు ఇక్కడే ఉండి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే బాలుడు గడిచినటువంటి 4 రోజులుగా కూడా కనిపించడం లేదని చెప్పి తల్లి తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బాలుడిని కొంతమంది ఒక వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఆ బాలుడిని తనకు ఇవ్వాలి, మేము చాక్కుంటామని చెప్పి తల్లిని కూడా అడిగారు అని చెప్పి తల్లి కూడా చెప్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో చిన్న పిల్లవాడిని ఏదైతే బాలుడిని కూడా మచ్చికి చేసుకునే ప్రయత్నం అయితే చేసినట్లుగా మనకి తెలుస్తుంది. మచ్చికి చేసుకొని ఏదైతే అతనికి కావాల్సినటువంటి తినుబండారాలని కూడా కొనిచ్చి మచ్చికి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒకసారి అయితే బాలుడిని తీసుకెళ్లిపోయారు. తర్వాత ఇక్కడ నుంచి ఆసుపత్రికి సంబంధించినటువంటి స్టాఫ్ ఫోన్ చేయడంతో తీసుకొచ్చి తనకు అప్పచెప్పారని చెప్పి చెప్తోంది. మరోవైపు 2 రోజుల క్రితం మాత్రం ఎవరు తీసుకెళ్లారో తెలియట్లేదు. దాదాపు నా బిడ్డ నాకు ఆధారవా, అలాంటి బిడ్డను తీసుకెళ్లిపోవడం దారుణం అని కూడా ఆపోతున్నటువంటి పరిస్థితి. ఒకసారి తల్లితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండమ్మా, ఏం జరిగింది అసలు? ఇక్కడే పడుకొని ఉన్నావు, బిడ్డ ఎప్పటి నుంచి కనిపించట్లేదు? క్రిస్మస్ పండుగ రోజు హెల్త్కి వెళ్ళారు సార్. క్రిస్మస్ పండుగ రోజే. ఏం జరిగింది అసలు? నేను ఇక్కడికి వచ్చి 5-6 రోజులు అయింది సార్. బాగానే ఉన్నాము. ఇక్కడికి ఉన్నాక తర్వాత ఒక అన్నం గిన్నం బాగుపడు ఎవరో ఒకరు ఇస్తూ ఉన్నారు, తింటా ఉన్నాం. తర్వాత ఒక ఆమె వార్డులో పనిచేసాము, ఒక అతను తీసుకొచ్చింది. ఆయన పాస్టర్ అని చెప్పాడు నాకు. వీడియోలో చూపించాడు. చూపించి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా సార్ నాకు అని నేను అన్నాను. అడిగితే అమ్మ నేను సహాయం చేస్తాను, నీ బిడ్డకు లైఫ్ ఉంది, నీ కాడుంటే అడుక్కోవాల్సి వచ్చింది అని చెప్పి నన్ను అడిగాడు. అడిగితే వద్దు సార్ నేనేనా అని చెప్పాను. చెప్పిన తర్వాత సారు ఆలోచించుకొని 2-3 సార్లు చెప్పు అన్నాడు. కాసేపటికి మళ్ళీ వెళ్ళిపోయి ఆ బాబుని తినే నర్సు వచ్చి తీసుకెళ్ళింది అన్నం పెడతానని. తీసుకెళ్ళిన తర్వాత ఆ తినే తెచ్చి ఇచ్చాడంట. నర్సు అమ్మ తీసుకొచ్చి నాకు ఇచ్చింది, మీ బాబుకి ఇప్పించారు ఇదిగో అని. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేపిస్తానని తీసుకెళ్ళాడంట. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి కనిపించట్లేదు బాబు? ఎవరి మీదన్నా నీకు అనుమానాలు ఉన్నాయా? నాకు ఎవరి మీద అనుమానం లేదు సార్. నాకు వాళ్ళ మీదే అనుమానం. నా బాబు ఎన్నో దిక్కులు తిరిగాడు. నేను ఎంతమంది జనం ఉన్నా ఎక్కడున్నా నా బాబు వెళ్ళిపోడు సార్. ఎవరెమ్మటి వెళ్ళడు, పిలిచినా వెళ్ళడాడు. కానీ వాడిని ఏదో చేసి తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళని బాబు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు. పోలీసులకి ఏమన్నా చెప్పావమ్మా ఇక్కడ ఉన్న అవుట్ పోస్ట్లో? చెప్పాను సార్. ఇప్పుడు వచ్చింది సారే సార్. ఇప్పుడు వచ్చి సార్కి చెప్తే ఆయన పట్టించుకోలేదు సార్. ఆయమ్మ వచ్చి ఇట్లా బాబు తప్పిపోయాడంట అని చెప్పింది. ఆ సారు నువ్వు ఇందాక బాబుని పట్టుకొని ఉన్నావు అని అన్నాడు.
లేదు సార్ నా బాబు నిన్న అన్నంగా వెళ్ళిపోయాడని నేను చెప్పాను. లేదు నువ్వు పట్టుకొని ఉన్నావని మళ్ళీ అడిగాడు. లేదు సార్ పట్టుకోలేదు, నిన్న అన్నంగా వెళ్ళిపోయాడని చెప్పాను. అబద్ధం చెప్పట్లేదు సార్ నేను అన్నా. అది చూడొచ్చు. ఏదైతే మొత్తం మీద ప్రధానంగా అయితే జీజీహెచ్ ప్రాంతంలో ఒక నిర్భాగ్యురాలుగా కూడా ఇక్కడ పడింది ఎవరైతే ఈ తల్లి. దాదాపు 9 రోజులుగా కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే తన బిడ్డ 4 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు కూడా తెలియదు. కనీసం ఈ విషయం పైన అవుట్ పోస్టుకు సంబంధించినటువంటి పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు అయితే పట్టించుకోలేదని చెప్పి చెప్తోంది. అయితే కాసేపటి క్రితమే కొంతమంది కానిస్టేబుల్ కూడా వచ్చి విచారణ అయితే చేశారు. అయితే బాబును తీసుకెళ్లినటువంటి ఘటనలో పూర్తిగా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది పాత్ర ఉంది అని తల్లి చెప్తోంది. అయితే ఆ సిబ్బంది ఎవరు, ఇక్కడ ఏం జరుగుతుందనే దానిపైన మాత్రం జిల్లా యంత్రాంగం వెంటనే విచారణ అయితే చేపట్టాలి. తల్లడిల్లుతున్నటువంటి తల్లి దగ్గరికి బిడ్డను కూడా చేర్చాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా భారీగా తిరిగేటటువంటి జనాలు సందోహం తిరిగేటటువంటి జీజీహెచ్లో ఒక బిడ్డ అదృశ్యం అనేది మాత్రం తీవ్రమైనటువంటి సంచలనం అని చెప్పుకోవాలి. ఘటన జరిగి 3 రోజులు అయినా కూడా ఇంతవరకు పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పట్టించుకోకపోవడం దారుణమైన ఘటన అయితే చెప్పుకోవచ్చు కిరణ్మయ్య. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.